జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 5, 2026, గురువారం. తిథి విదియ, సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి తదియ. నక్షత్రం ఉత్తర, ఉదయం 8 గంటల 17 నిమిషాల వరకు. తదుపరి హస్త. యోగము శూలము, ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు. తదుపరి గండము. కరణం గరజి, సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి వనిజ, తెల్లవారుజామున 5 గంటల 24 నిమిషాల వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6 గంటల 23 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 7 గంటల 56 నిమిషాలకు. చంద్రాస్తమయం ఉదయం 7 గంటల 22 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నిమిషాల నుండి 3 గంటల 17 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 23 నిమిషాల నుండి 7 గంటల 52 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 21 నిమిషాల నుండి 10 గంటల 50 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 20 నిమిషాల నుండి 11 గంటల 8 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. వర్జము సాయంత్రం 5 గంటల 7 నిమిషాల నుండి 6 గంటల 47 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 3 గంటల 11 నిమిషాల నుండి 4 గంటల 52 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాల నుండి 5 గంటల 34 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 6 నిమిషాల వరకు. మార్చి 5, గురువారం. ఈ రోజు ఉన్న తిథి విదియ, సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు ఉంది. తదుపరి తదియ. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథులు. నక్షత్రాలు ఉత్తర, హస్త కూడా మంచి నక్షత్రాలు. తెల్లవారుజామున 5 గంటల 24 నిమిషాల నుండి వచ్చే విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు దుర్ముహూర్తాలు పోను, మిగిలిన సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయితే శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. శతావధాని సివి సుబ్బన్న గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు, మాజీ పార్లమెంటు సభ్యులు కొంగర జగ్గయ్య గారి వర్ధంతి. సినీ నేపథ్య గాయకులు పిఠాపురం నాగేశ్వరరావు గారి వర్ధంతి. అలనాటి తెలుగు సినీ నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి రాజసులోచన గారి వర్ధంతి.
రంగస్థల సినీ నటులు, గాయకులు ఈలపాట రఘురామయ్య గారి జయంతి, సినీ నటులు నాజర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 5 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి రాబడి ఉంటుంది. సింహ రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. కన్యా రాశి అవసరానికి అండగా నిలబడతారు. తులా రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ధనుస్సు రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మకర రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. కుంభరాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.